కాపులు తలపెట్టిన చలో అమరావతిని పోలీసులు అడ్డుకుని కాపు నేత ముద్రగడను గృహ నిర్బంధం చేయడంతో కాపు నేతలు తెలుగుదేశం ప్రభుత్వంపై మండిపడుతున్నారు. తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకోమని చంద్రబాబుకు గాంధేయ మార్గంలో చెబితే అర్థం కావడం లేదని, దీనికి చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకుంటారని కాపు జేఏసీ నేతలు హెచ్చరించారు. చంద్రబాబు చేస్తున్న ప్రతి పనికి హోంమంత్రి చినరాజప్ప వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. హోంమంత్రి గారు చెప్తా ఉన్నారు, కాపులు ముద్రగడ్డ ఒంటరివాడు ఎవడో లేడు వెనకాలని. ఎవడో లేడో ఉన్నాడో కూడా హోంమంత్రి తెలియని పరిస్థితి ఉంది. ఎందుకంటే 13 జిల్లాల్లో పికెట్లు పెట్టి, రాష్ట్ర రాజధానిలో 25 పికెట్లు పెట్టి కార్లు చెక్ చేసి కాపులు అయితే దిగిపోండి, మిగతా వాళ్ళు అయితే వెళ్ళండి. ఇది హోంమంత్రి గారు కాపులకి ఇచ్చే గౌరవం. చలో అమరావతిని అడ్డుకునే పేరుతో జిల్లాలో పికెటింగ్లు పెట్టి కాపులతో పాటు గ్రామంలోని అన్ని కులాల వారిని ఏ పని చేసుకోనివ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని, దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని జేఏసీ నేతలు తెలిపారు. వెనకాల జనరేటర్ పెట్టి గట్లంపడు పోలీస్ ఆఫీసులను తిప్పుతుంటే మాకు జాలేస్తుంది. ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. పొలాల్లో కూడా తిప్పి 2 పోలీసులకు పోంగుట్టింది. వాళ్ళు ఏమైనా కూడా తెలియని పరిస్థితి. అటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతూ ఉంది. చంద్రబాబు కాపులకు భయపడుతున్నాడని, ప్రభుత్వ చర్యలతో యావత్ కాపులం సిగ్గుపడుతున్నామని కాపు నేతలు అన్నారు. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.